2వ అధ్యాయము 23వ వచనం. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జన్ము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని ఎందురు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ నా ప్రియ పరలోకపు తండ్రి, మొదటి వర్తమానంలో తోడుగా నడిపించిన గొప్ప తండ్రి స్తోత్రం నాయనా. ఇదిగో 2వ వర్తమానంలో నేను నీ శిలో స్వార్థను ప్రకటించుటకై నీ దాసుడైన నన్ను నిలబెట్టుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధుడ బలహీనుడైన నన్ను తండ్రి నీ రక్త ప్రోక్షణను బలపరిచి ప్రభువా నీ యొక్క మాటలు తండ్రి నేను బలముగా తండ్రి ప్రచురపరచుటకు తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ సాధనముగా నిలబెట్టుకొని మహిళించుకుని పెట్టుకుంటూ కొన్ని నిమిషముల పాటు దైవ ధ్యానంలోనికి వాక్య ధ్యానంలోనికి మేము బలమై ఉండగా తండ్రి నీ తోడు వారి నుంచి నడిపించమని మీ యొక్క మెల్లని చల్లని స్వరములు మా ఇళ్ళని వింపదయం చేయమని శివనాథుడైన యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, దైవ దీవెనలు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్ అంటే నిజంగా నెరవేర్పడుతుంది. ఆమేన్ అంటే నిజంగా నెరవేర్పడుతుంది. అవునా కదా? దేవుడిచ్చిన వరం అది. నేను దీవెనిస్తున్నాను అనుకోండి, మీరు ఆమేన్ అంటే ఖచ్చితంగా నెరవేర్పడుతుంది. ఆయన సత్యవాక్కుగా నిలబెట్టుకు దేవుడిచ్చిన వరం అది. కాబట్టి వాక్యం అనేది చాలా ధ్యాసగా వినాలి. ఏం చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను అనేది ధ్యాసగా మనం వినాలి. ఇక్కడ కూర్చొని ఉన్నాను, ప్రార్థన జరుగుతూ ఉన్నాయి అంటే వాక్యం పోయే ముందు ఒక మాట చెప్పి వెళ్దాం అంటే దేవుడు మన మీద ఎంత కాన్సన్ట్రేషన్గా ఉన్నాడో చెప్దాం అనేసి. ఇక్కడ ఆ కుర్చీలో కూర్చోన్నాను, మీరు ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారిగా పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గరకు వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ తండ్రి నా దగ్గరకు వచ్చి ఇక్కడికి లాగుతున్నాడు, అంటే బలిపీఠం దగ్గరికి లాగుతున్నాడు. వెంటనే మోకాళ్ళ మీద ఉండిపోయాడు. వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నన్ను బలపరచు వాక్యం నన్ను పెట్టుకోవాలి. సో ఎందుకు చెప్తున్నాను అన్నమాట అంటే వాక్యంలోనికి మనం వెళ్తున్నప్పుడు, ఆయన శిలువ ధ్యానాల్లోకి మనం వెళ్తున్నప్పుడు, ఆయన మాటలు మనం స్మరించుకునేటప్పుడు మనము ఎంత మెలుపు కలిగి ఉండాలి, ఎంత ధ్యాస పెట్టి మనం వినాలి, విత్తబడుతున్న ప్రతి మాట మన హృదయంలోకి పోతుందా లేదా అని మనము జాగ్రత్తగా తెలుసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా ఎదుకు వచ్చిన దేవుడు మీ ఎదుకు రాడా? చెప్పండి. ఇప్పుడు పిలుపు అని ఇంతమంది దైవ సేవకుల ద్వారా మనం విన్నాం. పిలుపు, దేవుని పిలుపు. దేవుని పిలుపు మిమ్మల్ని పిలిచాడని మీరు అనుకుంటున్నారు. నిజంగా మిమ్మల్ని పిలిచాడని దేవుడు? చెప్పండి. I'm asking one question. దేవుడు మిమ్మల్ని పిలిచాడా? వాక్యం చదువుకోవటంలో కాదు. వాక్యం చదువుకునేప్పుడు దేవుడు పిలుస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. కానీ నిజంగా దర్శనంలో వచ్చి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడా? ఒక్కసారైనా క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత ఆయన రక్షణలో లేకపోతే ఆయన నామంలో బాప్తిసం పొందుకున్న నీవు ప్రతి ఆదివార కాల సమయంలో ఆ పరిశుద్ధ శరీర రక్తం తీసుకుంటున్న నీవు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినంతగా ఆయన సన్నిధిలో నిలబడుతున్నావా? దట్ ఈస్ మై క్వశ్చన్ వి ఆల్ ఆఫ్ యు. పిలిచాడా మిమ్మల్ని ఎప్పుడన్నా? పేరు పెట్టి పిలిచేది దేవుడు ఒక్కడే అన్నాడు. దర్శనంలో కానీ స్వప్నంలో కానీ పేరు పెట్టి పిలిచేది దేవుడు మాత్రమే. సాతానుడికి ఆ ధైర్యం ఉండదు. మిగతా ఏదైనా వెలుగుతుందో మనం చేస్తుందేమో కానీ పేరు పెట్టి మిమ్మల్ని పిలిచేది లేకుంటే మనల్ని పిలిచేది దేవుడు మాత్రమే. యేసు ప్రభువు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. అటువంటి పిలుపును మనం పొందుకోవాలి. అటువంటి ఉన్నతమైన పిలుపును మనం పొందుకోవాలి. ఆయన రాజ్యంలోనికి అటువంటి ఉన్నతమైన పిలుపును మనం పొందుకోవాలి. అది నిజమైన భక్తి. అది నిజమైన భక్తి. ఈరోజు ప్రార్థన చేయండి. అయ్యగారు చెప్పిన మాట చాలా విలువైంది. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మనం పిలువబడ్డాం కానీ ఆయన ఏర్పాటు పిలుపులోకి రావాలి కదా. దేవుని యొక్క ఏర్పాటు పిలుపులోనికి మనం రావాలి. దేవుని యొక్క ఏర్పాటు పిలుపులో ఎప్పుడు వస్తానంటే ఆయన నీతో డైరెక్ట్గా వచ్చి నేను పిలిస్తే, నేను పేరు పెట్టి పిలిస్తేనే అది ఏర్పాటు పిలుపు. అది ఏర్పాటు. ఆ విధంగా మొదటి వర్తమానం గురించి అది మూల
మూల వాక్యం. రెండవదిగా చూద్దాం, శివ ధ్యానాల్లో ఉంటున్న మనము ఆయన యొక్క పరిశుద్ధ శరీరక్తం తీసుకొని పోచున్న మనము ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నాము, లేకుంటే ప్రభు వారు మన కోసం ఏ విధంగా ఉన్నారో చూద్దాం. అక్కడ చూడండి వాక్యము హోషేయ గ్రంథములో 2వ అధ్యాయంలో 23వ వచనంలో ఉన్న మాట, నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుతును, నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుతును. దేని విత్తుతున్నాడు దేవుడు? తండ్రి అయిన దేవుడు దేనిని విత్తుతున్నాడు? ఆ విత్తనం ఏంటి? ఆ విత్తనం ఏంటి? ఏం విత్తుతున్నాడు? మన కోసం ఏం విత్తుతున్నాడు? మన బ్రతుకు కోసం, మన ఆత్మీయ జీవితం కోసం ఏమి విత్తుతున్నాడు? లేకపోతే ఆయన సన్నిధిలో చేర్చేదానికి మనం దేనికి ఏది మన కోసం విత్తబడుతున్నాడు అంటే చూడండి, అది మాట అంటున్నాడు, జాలి నందని దాని యందు నేను జాలి చేసుకున్నాను, నా జనము కాని వారితో, ఇదిగోండి, నా జనము కాని వారితో నీవే నా జనమని. ఒకప్పుడు మనము దేవుని జనాలం కాదు, అవునా కాదండి? ఒకప్పుడు మనం దేవుని జనాలం కాదు, కానీ దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నా జనము కాని జనాంగంతో నేను అంటున్నాను, నీవే నా జనము కాని వారితో మీరే నా జనమని చెప్పగా వారు నీవే మా దేవుడు అని మనం ఒప్పుకుంటున్నాము. దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు. ఒక విత్తనాన్ని విత్తుతున్నాడు మన కోసం. ఈ భూలోకములో పరలోకము నుండి ఒక విత్తనమును విత్తుతున్నాడు. యోహాను సువార్త ఒక మాట చూడండి, 12వ అధ్యాయం 24వ వచనం మాట చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. మరొకసారి చదవ, గట్టిగా చదవాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, కొంచెం దేవుడు మన కోసం విత్తుతున్నాడు భూమి మీద. ఒక విత్తనాన్ని దేవుడు విత్తుతున్నాడు. ఆ విత్తనం ఏంటి అంటే గోధుమ గింజ. ఒక గోధుమ గింజను దేవుడు విత్తుతున్నాడు. ఆ గోధుమ గింజ అంటే ఇప్పుడు చదవ మళ్ళీ. భూమిలో పడి చావకుండిన అంటే ఆ యొక్క విత్తనం ఏంటి, లేకపోతే ఆ మంచి గోధుమ గింజ ఏంటి అంటే ఎవరు మంచి గోధుమ గింజ? యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు ఆ భూమిలో పడి, లేకపోతే ఆ కపాలం అనే కొండ మీద అంతవరకు అది దయ్యాల గుంపు, లేకపోతే అదొక దయ్యాల సేనటువంటి ఆ కపాలం అనే కొండను దేవుడు కల్వరి కొండగా మార్చాడు. ఎందుకు? అక్కడ బలి అయ్యాడు కాబట్టి. ఆ భూమి మీద, ఆ కపాలం అనే కొండలే భూమి మీద దేవుడు బలి అయ్యాడు. పేదల గుంపు మధ్యలో దేవుడు తన్ను తాను సమర్పణ చేసుకొని బలి అయ్యాడు కాబట్టే చదువు ఏముంది అక్కడ? అది ఒంటిగానే ఉండును. అక్కడ యేసు ప్రభు ఆ సిలువలో ఒక్కడిగానే ఉన్నాడు. కానీ తర్వాత ఏమైంది? విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. విస్తారముగా ఫలిస్తారు. అందుకే దేవుని సువార్త, ఆయన శిలువ కూర్చిన సువార్త ప్రపంచమంతా ప్రకటింపబడుతుంది. ఎందుకు? ఆ మంచి గోధుమ గింజ దేవుడు మన కోసము విత్తినాడు. ఆ మంచి గోధుమ గింజను దేవుడు మన కోసం విత్తినాడు. ఆ విత్తబడిన గింజ ఇప్పుడు రానై ఉన్నది, పెద్ద రానై ఉన్నది. అయ్యగారు మాట చెప్పాడు, ఆదాము దేని వెనకలు దాటుకున్నాడండి? చెట్టు వెనకలు దాటుకున్నాడు. చెట్టు వెనకల నుంచి చూస్తే అవతల మనిషి కనపడతాడా? మనకు కనపడతాడా? కనపడదు కదా. తండ్రి అయిన దేవుడు వచ్చాడు, ఆదామా ఆదామా అన్నాడు, దాంపుకుంటున్నాడు. దేవుని కనపడుతున్నాడు ఆదాం, కానీ ఆదాం మాత్రము దేవుని కనపడకుండా ఉన్నాడు, దేవుడిని చూడకుండా ఉన్నాడు. ఎందుకు? మధ్యలో ఒక చెట్టు అంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న చెట్లు తీయడానికి యేసు ప్రభువారు ఆ సిలువ అనే మ్రాను మీద మ్రాను వెనక దాక్కున్నాడు ఆదాము. మొదటి ఆదాము మ్రాను అనే వెనక దాక్కుని ఉన్నాడో, రెండవ ఆదామైన యేసు ప్రభువారు ఆ యొక్క మ్రానును సిలువ మ్రానుగా మార్చి వేసుకొని తన్ను తాను సిలువలో అప్పజెప్పుకొని తండ్రికి మనకు డైరెక్ట్గా లింక్ చేశాడు. తండ్రికి మనకు డైరెక్ట్గా లింక్ చేశాడు. అది సిలువ మ్రాను. ఆదాముకు దేవునికి మధ్యలో ఎడబాటు కలిగింది పాపమును బట్టి.
అదే పాపమును తన మీద వేసుకొని, అదే పాపం తన మీద వేసుకొని ఆ శిలువ మీద వేలాడుతూ దేవుడు యేసుప్రభు వారు మనకును తండ్రికి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేకుండా, ఎటువంటి గ్యాప్ లేకుండా దేవుడు మనలో నిలబెట్టుకున్నాడు. ఎటువంటి బోధన గింజ మన మధ్యలో ఉన్నాడు యేసుప్రభు వారు. శిలువదారి అయిన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. మనము ఆయనను ఏ విధంగా ధ్యానిస్తున్నాము, మనము ఆయనను ఏ విధంగా స్మరిస్తున్నాము, ఆ శిలువ ధ్యానంలో ఉంటున్నావు నువ్వు, ఆ రక్తపు ధారణ నువ్వు తీసుకుంటున్నావా? మా చెల్లెలకు ఒక దర్శనం వచ్చిందండి, ఒక దర్శనం వచ్చింది. ఆ శిలువ రక్తాన్ని మీరు స్వీకరిస్తున్నారు, అవునా? శిలువ రక్తం మీరు స్వీకరిస్తున్నప్పుడు మీరు ఎందుకు పాపంలో పడుతున్నారు చెప్పండి? ప్రభువు వారి శిలువ రక్తం మీరు తీసుకుంటున్నప్పుడు ఎందుకు పాపంలో పడుతున్నారు? ఎందుకు ఆ పాపాన్ని జయించలేకున్నారు? ఎందుకు ఆ పాపం నుంచి విముక్తి కాలేకున్నారు? ఎందుకు ఆ పాపం మీరు విడుదల పొందలేకున్నారు చెప్పండి? అంటే ఆ రక్తాన్ని మీరు స్వీకరించేటప్పుడు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? పరిశుద్ధతతో స్వీకరిస్తున్నారా? ఆచారంగా స్వీకరిస్తున్నారా? అర్థంగా అంటే సుగంగా స్వీకరిస్తున్నారా? ఏ విధంగా స్వీకరిస్తున్నారు? పరిపూర్ణముగా నీవు ఆ రక్తాన్ని స్వీకరిస్తున్నప్పుడు నీలో ఏ పాపమో ఉండదు. కానీ నీలో పాపం ఉన్నది అంటే కారణం అంటే దేవుని సన్నిధిలో నువ్వు పరిపూర్ణంగా లేవు అర్థం. దేవుని యొక్క ఆత్మ మనలోనికి రావాలి అంటే మనలో ఆమగింజంత పాపము కూడా ఉండకూడదంట. పరిశుద్ధాత్మ దేవుడు మన ఎందుకు రావాలంటే ఆమగింజంత పాపము కూడా మనలో ఉండకూడదు. కానీ మనము శిలువ రక్తం తీసుకుంటున్న, బాప్తిస్మం తీసుకున్న మనము, ప్రతి వారము ఆయన శరీరము ఆయన రక్తం తీసుకుంటున్న మనము దేవుని ఎందుకు చూడలేకపోతున్నాము? దేవ దర్శనాన్ని ఎందుకు పొందలేకపోతున్నాము? లేకపోతే దేవుని సన్నిధిలో ఎందుకు మోకరించి ప్రార్థన చేసుకోలేకపోతున్నాము? వాక్యం చదువుకోలేకపోతున్నాము. ఎందుకు? నీలో నైజ పాపం ఉంది కాబట్టి, పాపము నైజ వేరు ఉంది కాబట్టి నువ్వు జయించలేకపోతున్నావు. ఎప్పుడు నువ్వు జయించగలుగుతావు? ఎప్పుడు నువ్వు జయించగలుగుతావు అంటే ఆచరణకు ఒక దర్శనం వచ్చింది. నీకోసం నేను నా రక్తాన్ని చెల్లించాను, అది మీరు వాడుకోవట్లేదు. దేవుని స్వరముతో చెప్పిన మాట, దేవుని స్వరముతో చెప్పిన మాట, మీకోసం నా రక్తాన్ని చెల్లించాను, కానీ మీరు ఆ రక్తమును వాడుకోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆ రక్తము పేరు తీసుకుంటున్నాం కానీ ఆ నిలువెత్తి ఆ శిలువ రక్తాన్ని మనము స్వీకరించలేదు, పొందుకోలేకపోతున్నాం. మనలో యేసు రక్తాన్ని ఉంచుకోలేకపోతున్నాం. మందిరం వరకే ఆ రక్తాన్ని ఉంచుకుంటున్నాం. మందిరం దాటిపోతే లోకంలో ఏకమైపోతున్నాం. ఎప్పుడు నీలో ఉంటుంది ఆ రక్తం? ఎప్పుడు నీలో ఉంటుంది ఆ రక్తం? ఆ భారం నీలో ఉండాలి, ఆ హృదయ భారం నీలో ఉండాలి, ఆ శిలువ రక్త భారం నీలో ఉండాలి. చూడండి, ఒకసారి ఒక మాట చెప్తాను నేను. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, లేకుంటే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 18వ వచనం చదవమ్మా. నీవు అతిశయించుచున్నావా? నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను పరలోకంలో వెళ్ళిపోతాను, నేను క్రైస్తవులను అనుకుని అతిశయిస్తున్నావేమో. నాకేం కాదు అని అతిశయిస్తున్నావేమో. చిన్న ఉదాహరణ చెప్తా. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే మా వదిన దగ్గరికి నాకు కాల్ వచ్చింది. కాంతో పాపకు చేతపడి చేశారని. ఎందుకు చేశారన్న? చేతపడి చేశారు, స్కూల్లో ఎవరు చేశారంట. మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఎందుకు చేతపడి చేయగలిగాడు వాడు? ప్రార్థన చేసుకుంటున్నారు మీరు, కరెక్టే కాదంటలేదు. ఆ ప్రార్థనలో శక్తి ఉందా నేను అడుగుతున్నాను. You are doing prayers every day. Whether there is a power in your prayer or not, first you have to check. ఆలోచించు. చీకటి అనేవాడు మన మధ్యలోకి వస్తాడు. మందిరంలోకి రావడానికి ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టట్లేదు, ఎన్ని చీకటి వెళ్ళగొట్టట్లేదు. దేవుని మందిరం అంటే పరిశుద్ధుడు దేవుడైన దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు చీకటి కూడా ఉంటుంది. అది మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి.
మనలోనికి రాకుండా జాగ్రత్త పడాలంటే మనలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలా. పరిశుద్ధతో పాటు ఇంకేముండాలా? శిలువ రక్తం మనలో ఉండాలండి. శిలువ రక్తం అంటే దానికి భయం. చీకటికి శిలువ రక్తం అంటే భయం. అది ఎన్నో అద్భుతాలు ఆ యొక్క నిర్గమకాండంలో చూసాము. ఫరో యొక్క మాంత్రికులు ఎన్నో అద్భుతాలు చేశారు. మోషే చేసే అద్భుతాలన్నీ చేశారు. శిలువ రక్తము అంటే యేసయ్య పవిత్ర, ఆ యొక్క పవిత్ర రక్తం అంటే సాతానుడి వెన్నుల్లో ఒరుగు పడుతుంది. ఆయన రక్త ప్రోక్షణ మన మీద ఉండాలి. దేవుడు కోరుకున్నది అది. శిలువ రక్త ప్రోక్షణ మన మీద ఉండాలంతే. నేను రక్తాన్ని చిందించాను కానీ నా రక్తము మీరు వాడుకోవట్లేదు. అక్కడ వేరు నిన్ను భరిస్తా ఉంది. అంటే పై వచనంలో చదువుకుంటే మొదటగా ఇజ్రాయేలు అనే మానవుడు ఉందండి. పై వచనం మాటను చదవండి. అక్కడ కొమ్ము ఉంది, ఇజ్రాయేల్ అనే కొమ్ము ఉంది. ఆ కొమ్ము మాట వినట్లేదు. ఆ కొమ్ము మాట వినకపోతే ఏం చేశాడంటే దేవుడు ఇంకొక కొమ్మును తెచ్చి అంటు కట్టాడు. ఆయన రక్తంలో అంటు కట్టాడు. అంటే మనలని తను విలువ పెట్టుకున్న రక్తముతో, నీవు నా సొత్తుని ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాము, నైనా నీవే నా సొత్తుని ప్రార్థన చేసుకున్నాము. ఆ సొత్తు విలువబడిన రక్తంతో మనల్ని ఆ యొక్క మ్రానులో ఇజ్రాయేలుకు అనుగ్రహించిన ఆ యొక్క అంతస్తులోనికి మనల్ని తీసుకుని వచ్చాడు, అంటు కట్టాడు. ఎవరివన్ నోస్ అబౌట్ ద టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ మీకు తెలుసు కదా, ఒక చెట్టులో నుంచి ఇంకొకటి తెచ్చి హైబ్రిడ్ గా తెచ్చి నాటుతారు. ఆ విధంగా దేవుడు మనల్ని అంటు కట్టుకొని మనం నిలబెట్టాడు. అందుకే వేరు నిన్ను భరిస్తోంది. నీ పాపమును బట్టి, నీ శాపమును బట్టి, నీ వేదన యొక్క దోషమును బట్టి ఆ వేరు నిన్ను భరిస్తుంది. క్రీస్తు అనే వేరు నిన్ను భరిస్తుంది. కానీ నీవు వేరును భరించట్లేదు. మనం శరీర రక్తం తీసుకుంటానని నీవు ఆ వేరు ఎలా ఉందో శిలువ రక్తం కారుస్తున్నాడు. ఆ రక్తం కారుస్తున్నాడు. ఆ దాన్ని చూస్తూ శిలువ ధ్యానం చేస్తూ భయముతో, భక్తితో, మనం కూడా కన్నీరు విడిచి కారుస్తూ ఆ రక్తమును స్వీకరించాలి. ఆ శరీర రక్తమును స్వీకరించాలి. అది కూడా విరిగి నలిగిన మనస్సుతో ఆ శరీర రక్తమును స్వీకరిస్తేనే ఆ యొక్క విలువ ఉంటుంది. ఆ పవిత్రమైన వాటికి విలువ ఉంటుంది. ఒక దర్శనం నాకు కనపడ్డది. తెల్లని ఆహారం నాకు కనపడుతుంది. ఆ పక్కన కూడా డిఫరెంట్గా వేరే కనపడుతుంది. ఒక చిన్న బౌల్లో మంచి ఆహారం కనపడుతుంది. పక్కనంతా మాత్రం డిఫరెంట్గా ఉంది. పరిశుద్ధమైన శరీరక్తం అక్కడ ఉన్నాయి. దాని పక్కన వేరే గింజలు ఉన్నాయి. మీరు పరిశుద్ధ రక్తం తీసుకుంటున్నారా, లేకపోతే పరిశుద్ధ శరీరం తీసుకుంటున్నారా, మరి వేరే తీసుకుంటున్నారంటే నాకు ఎందుకో దేవుడు ఆ దర్శనాన్ని చూపించాడు. నాకు తెలుసు, రాత్రి వరకు తెలియదు. నేను వాక్యం చెప్తాను. బ్రదర్ గారు రాత్రి చేసి నాకు ఫోన్ చేసి అన్న వాక్యం చెప్తాను. దేవుడు నాకు ముందే కనపరిచాడు ఆ దర్శనం. ఎందుకు కనపరిచాడు నాకు తెలియదు. దేవుడు ఒక తెల్లని ఆహారం మన మధ్యలో పెట్టాడు. తెల్లని ఆహారం అంటే ఏంటంటే పరిశుద్ధత కలిగిన ఆహారం. పరిశుద్ధత కలిగిన శరీరాన్ని దేవుడు మన మధ్యలో పెట్టాడు. పక్కన కూడా చాలా ఉన్నాయి. మనం పరిశుద్ధ శరీరాన్ని తీసుకుంటున్నామా, లేకపోతే ఏ ఆహారం తీసుకుంటున్నామో జాగ్రత్తగా మనం గమనించుకొని ఆయన సన్నిధిలో భయంతో తీసుకోండి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం భయంతో తీసుకోవాలి. అది నేను కోరుకుంటున్నాను. దేవుడు కూడా మన నుంచి అదే కోరుకుంటున్నాను. అటువంటి ఆత్మీయ స్థితి, అటువంటి అంతరంగ స్థితి మనము తెచ్చుకున్నాం ఆయన సన్నిధిలో. ఆయన రక్త ప్రోక్షణకు మనం అప్పచెప్పుకుందామా లేదా చెప్పండి. ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఆయన రక్త ప్రోక్షణకి మనం అప్పచెప్పుకుందామా లేదా? వద్దా, అవునా కాదా చెప్పండి. అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన రక్త ప్రోక్షణకు మనము అప్పచెప్పుకుంటే మనం ఏ పాపంలో పడం. చూడండి ఎన్ని బాధలు పడుతున్నాడు దేవుడు మన కోసము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసి ఉన్నాము.
సిలువలో ఆయన అంటగొట్టి ఉన్నాము. దేనిని బట్టి అంటే మన పాపమును బట్టి మనము అంటగొట్టి ఉన్నాము. మన పాప భారము సిలువ రాళ్ళ మీద దేవుడు భరించున్నాడు. మొదటిగా పాప భారాన్ని భరించున్నాడు. రెండవదిగా చూద్దాం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చూడండి ఒక మాట అంటున్నాడు. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. మొదటిగా పాపమును భరించాడు. రెండవదిగా ఏం చేశాడండి? శాపమును భరించాడు. శాపం అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించలేవు. ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేడు. ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రానుసారంగా బ్రతకలేడు. అందుకే ప్రపంచ యావత్తు మానవాళి కొరకు మొదటి ఆదాము నుండి రాకడ పర్యంతరం వరకు ప్రతి మానవాళి కొరకు ఆయన శాపముగా మన కోసము శాపముగా మారిపోయి ఆ శాపాన్ని భరించి మనను ఆ శాపం నుంచి విమోచన కలిగించు. రెండవదిగా శాపము నుండి విమోచన కలిగించినాడు. మూడవదిగా చూద్దాం ఏమంటాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన ఈ దేహమందు మరణము వలన ఇప్పుడు అంటే పాప భారాన్ని మోసాడు, శాప భారాన్ని మోసాడు, మన మరణాన్ని మోసి మనకేం చేశాడండి? మనకేం ఇచ్చాడు? విముక్తి కలిగేశాడు. దేని విముక్తి కలిగేశాడంటే మరణము నుండి, శాప మరణము నుండి, పాప మరణము నుండి, రోగము నుండి, రోగ రుగ్మతల నుండి, ప్రతి విధమైన సమస్యల నుండి మనలకు విముక్తి, విమోచన, విడుదల తన సిలువ రక్తంతో లేకపోతే సిలువ మరణము ద్వారా మనకు విడుదల కలగజేశాడు. విడుదల ఇప్పుడు ఇంత నమ్ముతారా? ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకేం చేశాడండి? పాపం నుంచి విముక్తి. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకు శాపం నుండి విముక్తి. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మరణం నుండి మనకు విముక్తి కలిగింది. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా రోగం నుండి మనకు విముక్తి. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకు చీకటి నుండి విముక్తి. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనకు శాపం నుండి అయితేనే లేకపోతే సమస్య నుండి అయితేనే మనకు విముక్తి. ఆ ప్రీషియస్ బ్లడ్, ఆ ఫ్లో ఆఫ్ ప్రీషియస్ బ్లడ్ మనం స్వీకరించాలి. ఆ రక్త ప్రోక్షణను మనం స్వీకరించాలి. ఆ రక్త ప్రోక్షణలో మనం కడగబడాలి. లేకపోతే ఆ రక్త ప్రోక్షణలో ఏ విధంగా ఆ కొమ్మును అంటు కట్టబడినదో మనం కూడా ఆ రక్త ప్రోక్షణలో అంటు కట్టబడితేనే మనము ఆయన పిలుపుకు లోబడిన వారం అవుతాము. ఆయన ఏర్పాటు పిలుపుకు లోబడిన వారం అవుతాము. అటువంటి స్థితిలోనికి మనము నిలబడాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. నిలబడదామా? యేసు రక్త ప్రోక్షణలో మనం నిలబడదామా? నిలబడదాం. ఆయన రక్త ప్రోక్షణలో మీ ప్రతి రోగము స్వస్థపరచబడును గాక. ఆయన రక్త ప్రోక్షణలో మీలో ఉన్న ప్రతి చీకటి వెళ్ళిపోవును గాక. ఆయన రక్త ప్రోక్షణలో మీకున్న ప్రతి సమస్యలు కడిగి వేయబడును గాక. అంటే ఖచ్చితంగా అయిపోతారు. దేవుని రక్త ప్రోక్షణలో అన్నీ వెళ్ళిపోతాయి. ఆ రక్త ప్రోక్షణ అంటే సాధారణ భయం. ఒక్క క్షణము కూడా నిలబడదండి. ఒక్క క్షణం కూడా నిలబడదు. అటువంటి రక్త ప్రోక్షణలో మనము నింపబడాలి. ఆ రక్త ప్రోక్షణలో మనం నింపబడి శక్తిని సంపాదించాలి. దైవ శక్తిని సంపాదించాలి. మీరు నమ్ముతారా? 20 years పట్టింది. అయ్యగారు చెప్పిన మాట చెప్తున్నాను. చెప్పకూడదు అనుకుంటున్నాను, మన ఎందుకో దేవుడు చెప్తున్నాను. 20 సంవత్సరాలు పట్టింది దేవుడు నన్ను పేరు పెట్టి పిలవడానికి. నన్ను పేరు పెట్టి పిలవడానికి 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలు ఎన్నోసార్లు దేవుడి సన్నిధిలో పెట్టిన ప్రభావ ఒక్కసారి నన్ను పేరు పెట్టి పిలిచినాను. ఒక్కసారి నన్ను పేరు పెట్టి పిలిచి ప్రభావ 20 సంవత్సరాలు అడిగాను దేవుడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు అచ్చంపేట వచ్చినట్టు వచ్చింది. అచ్చంపేటలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒకరోజు
ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇద్దరు స్వప్నంలో దేవుడు పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి ఆయన రక్త ప్రోక్షణలో కడగబడాలా, ఆయన రక్త ప్రోక్షణలో శుద్ధి చేయబడాలా, ఆయన రక్త ప్రోక్షణలో పరిశుద్ధపరచబడాలా. ఆ విధంగా పరిశుద్ధపరచబడిన నీకు ఒక్కసారిగా దేవుడి నుంచి పిలుపు రాదు, ఒక్కసారిగా దేవుడి నుంచి మీకు రక్షణ రాదు. రక్షణ అంటే బాప్తిజం తీసుకుంటేనే కాదు, కానీ మీరు ఆయన రక్తంలో కడగబడాలి. కడగబడితే పరిపూర్ణమైన రక్షణ కలుగుతుంది. కడగబడిన తర్వాత నిలబడాలని మంచి గోధుమలుగా నిలబడాలి, మంచి విత్తనముగా మీరు నిలబడాలి. ఆ మంచి విత్తనముగా మీరు నిలబడాలా అంటే ఆయనలో మీరు అంటుకట్టబడాలి, ఆ రక్తంలో మీరు అంటుకట్టబడాలి. ఆ పరిశుద్ధ శరీరక్తము తీసుకుంటున్న మీరు ఈరోజు ఆయన రక్తంలో అంటుకట్టబడిన వారే నిలబడి ఆ రక్తాన్ని దేవుని పరిశుద్ధ శరీరాన్ని మీరు తీసుకోవాలి. ఆ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా కూడా తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఏమైనా యోహాను సువార్తలో మాట్లాడుతుంది, ఆ తీసి ఇచ్చిన వరకు కాదు యేసు ప్రభువు. ఆ తీసుకున్న వెంటనే యూదాలోనికి ఏం దొరికిందంటే సాతాను దొరికింది. అంటే ప్రభు చేతుల మీదకి ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధ శరీరం తీసుకుంటే కూడా సాతాను దొరికింది. కానీ మీరు ఆ రక్తము శరీరం తీసుకుంటున్నారు, ఏ హృదయంతో ఏ మనస్సుతో మీరు తీసుకుంటున్నారు, చాలా తీసుకుంటారు. అపవాది కాసుకోరున్నట్టు మిమ్మల్ని మోసపెట్టారు. కాబట్టి మనం ఆ పరిశుద్ధ శరీరం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆయనలో దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. ఈ శిలువ ధ్యానాలలో మనం ఉంటున్నాము, ఈ లెంట్ డేసెస్లో ఉంటున్నాము. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మనం బలపరచబడి ఆయన రాజ్యానికి, పరలోక రాజ్యానికి శిలువ మ్రాను ద్వారా వెళ్ళే ధన్యత దేవాది దేవుడికి ಎಲ್ಲರಿకీ దయచేయుగాక. చాలా ఉంది కానీ టైం అయిపోయిందండి. ఎక్కువ సేపు చెప్పాలి.